కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి తర్వాత శ్రీశైలంలో జరిగే అతిపెద్ద పండుగ. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాలను. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కిందంటే, పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు. ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు, నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీ కోసం నేను వస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. దా, నేను ముందు వెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను. ఇది విన్నప్పటి నుండి ఒక్కసారైనా జ్వాలాతోరణం చూడాలనిపించింది. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలాతోరణం జరగడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఆ జ్వాలాతోరణం చూడడానికి మనం శ్రీశైలం బయలుదేరాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. Nowember 5, 2025 బుధవారం కార్తీక పౌర్ణమి. కానీ నాకు ఒక రోజు ముందే శ్రీశైలం వెళ్ళాలనిపించింది. అందుకే 3rd నైటే స్టార్ట్ అయిపోయాం. 4th మార్నింగ్ 5 కల్లా బస్సు శ్రీశైలం రీచ్ అయింది. అంటే జ్వాలాతోరణంకి ఇంకా ఆల్మోస్ట్ 36 hours టైం ఉంది. ఈలోపు ఇక్కడ ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని ఫస్ట్ దర్శనంకి వెళ్ళాం. దర్శనం 10 minutesలోనే అయిపోయింది. కానీ టెంపుల్లో నుండి ఎందుకో కదలాలనిపించలేదు. ఇంకా అక్కడే ఉండిపోయా. ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. అలా ఆ రోజు అయిపోయింది. తెల్లవారితే పౌర్ణమి. ఈరోజు 5 కల్లా దర్శనం అయిపోయింది. కార్తీక పౌర్ణమి కావడంతో టెంపుల్ అస్సలు ఖాళీ లేదు. ఎక్కడ చూసినా మార్నింగ్ నుండి దీపారాధన జరుగుతూనే ఉంది. దీపాల వెలుగులు, చల్ల గాలులు, మంత్రఘోషలు, కొండపై నుండి కృష్ణమ్మను కలవడానికి పరిగెడుతున్న నీటి ప్రవాహాల సవ్వడులు. ఈ ప్రాంతంలో అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అందుకేనేమో శ్రీశైలంని ఇరలో వెలిసిన కైలాసం అన్నారు. అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. జ్వాలాతోరణం పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. అది చూడడానికి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి పల్లకిపై గుడి నుండి బయటకు వచ్చారు.
జ్వాలతోరణమైన వెంటనే పుష్కరిణి దగ్గర లక్ష దీపోత్సవంతో పాటు పుష్కరిణి హారతి కూడా జరిగింది. ఈ త్రిశూల హారతిని దర్శించడం వల్ల అపమృత్యువు అంటే అకాల మరణం తొలగిపోతుంది, గ్రహదోషాలు నివారించబడతాయి. అలా ఈ సంవత్సరం నా కార్తీక పౌర్ణమి శ్రీశైలంలో ముగిసింది. అలానే ఈ వీడియో కూడా. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.